గత 3 రోజులుగా ప్రజలతో కిటకిటలాడిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. నేటి నుంచి పెరిగిన భూ విలువలతో రిజిస్ట్రేషన్స్ కాబోతుండడంతో సాధారణ సంఖ్యలోనే రిజిస్ట్రేషన్స్కు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే శుక్రవారం జరిగిన 750కి పైగా రిజిస్ట్రేషన్లతో నెల్లూరుకు 3,50,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి బాలరాజు అందిస్తారు. భూ విలువలు అయితే పెరిగిపోతున్నాయి. అయితే నేటి నుంచి పెరిగినటువంటి భూ విలువలతో రిజిస్ట్రేషన్లు కాబోతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 25% వరకు కూడా భూ విలువలు పెరిగినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ భూ విలువలు పెరిగిన నేపథ్యంలో సార్ ఎలా ఉండబోతుంది, ఎంతెంత పెరిగి ఉండొచ్చు? జిల్లాలో మొత్తం 15 ఆఫీసులు ఉన్నాయి. 15 ఆఫీసుల్లో మార్కెట్ వాల్యూ అనేది రివిజన్ చేయటం జరిగింది. ఇది ఎవ్రీ ఇయర్ అర్బన్లో అయితే ఎవ్రీ ఇయర్ చేస్తాము, రూరల్ ఏరియాలో అయితే ఆల్టర్నేటివ్ 2 ఇయర్స్కి చేస్తాము. రూరల్ ఏరియాలో 2019లో చేసాము, ఆ తర్వాత చేయలేదు. కాబట్టి రూరల్ ఏరియాలో కొంత శాతం ఎక్కువ పెంచడం జరిగింది. అర్బన్ ఏరియాలో అయితే ఎవ్రీ ఇయర్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువే పెంచాము. మొత్తం యావరేజ్గా జిల్లాలో 22% పెరిగిందండి. 15 ఆఫీసుల్లో మనకి మార్కెట్ వాల్యూలు రివిజన్ చేయడం జరిగింది. అంటే అత్యధికంగా ఎక్కడ పెరిగినట్లు, అత్యల్పంగా ఎక్కడ పెరిగిన అనుకోవచ్చు? అత్యధికంగా రూరల్ ఏరియాలోనే పెరిగాయి. తక్కువగా ఇక్కడ నెల్లూరు సిటీలో తక్కువగానే పెంచాం. కానీ ఇప్పుడు అది ఏంటంటే ఫ్రీక్ రిజిస్ట్రేషన్స్ అంటాం. ఏదో రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఒకేసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇదే యావరేజ్ ఉంటుందని చెప్పలేం. పబ్లిక్ ఏంటంటే ఆ ఒక్క రోజు ఫెసిలిటీ ఉపయోగించుకొని వాళ్ళకున్న పెండింగ్ డాక్యుమెంట్లన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ రోజు నుంచి నార్మల్గానే ఉంటుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కూడా పెరిగినటువంటి భూ విలువలతో రిజిస్ట్రేషన్లు అయితే కాబోతున్నాయి. మా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 25% వరకు, అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 25% వరకు కూడా భూ విలువలు అనేది పెరిగినట్లుగా తెలుస్తుంది. అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాపూరు కేంద్రంలో మాత్రం సుమారు 26%, అంటే అత్యధికంగా కూడా అక్కడ భూ విలువలు అయితే పెరిగినట్లుగా తెలుస్తుంది. అయితే నేటి నుంచి ఈ పెరిగిన భూ విలువలతో రిజిస్ట్రేషన్లు అయితే కాబోతున్నాయి. అయితే నిన్నటి వరకు కిటకిటలాడినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు నేడు మాత్రం సాధారణ పరిస్థితుల్లోనే దర్శనమిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రిజిస్ట్రేషన్ ధరలపై ప్రజలు ఏమంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఇప్పుడే కొంచెం డల్గా ఉంది. ఇంకా డల్గా ఉన్నప్పుడు ఇంకా రేట్లు పెంచితే మరి లోన్లు తీసుకునే వాళ్ళకి ఇబ్బందిలే. పెంచితే మామూలుగా మనకి ఎవరైనా సొంతంగా చేసుకునే వాళ్ళకి కొంచెం, ఇప్పుడు ఇదివరకు 1,75,000 అవుతున్నది రిజిస్ట్రేషన్, 1,65,000 చలన. ఇప్పుడు 2 లక్షలు చలన కట్టాలి. అంటే కొంచెం మార్కెట్ స్లో అవుద్ది, రేట్లు పెరిగే మీద స్లో అవుద్ది. ఇదివరకు 16 లక్షల చిల్లర ఉన్నది. 16 లక్షల చిల్లర మళ్ళీ మధ్యలో ఒకసారి 21 లక్షలు చేశారు, 20,60,000. ఇప్పుడు 26 లక్షల చిల్లర చేశారు. కొని అమ్మేవాళ్ళు ఉంటారు కదా. ఇదివరకు జీపీ ఉన్నది, సేల్ కమ్ జీపీ. ఆ డబ్బులు రిటర్న్ వచ్చాయి. ఇప్పుడు ఆ సేల్ కమ్ జీపీ ఎత్తేసాడు జగన్. అది ఎత్తేసిన దాని మూలంగా కొంచెం మార్కెట్ స్లో అయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా మొత్తం రిజిస్టర్ చేసుకొని అమ్మాలంటే కష్టం కదా. ఎవరైనా ఫ్లాట్ కొని అమ్ముకోవాలంటే మిగిలిన 2 లక్షలు గవర్నమెంట్కి పోతాంలా. భూముల రేట్లు పెరగడం వలన ప్రభుత్వానికి మనకు చాలా మేలు అవుతుంది. ఇలా పెంచడం వల్ల ప్రజలకు భారం అయితే కూడా కొంచెం మేలు అవుతుంది. సో ఏదైతే ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ఏదైతే ఈ స్టాంప్ డ్యూటీస్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 15%కి పెంచినట్టు, ఈ యొక్క రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి సంబంధించినట్టు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు 15% అంటే ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే తీసుకున్న డెసిషన్ చాలా మంచిది. అట్ ద సేమ్ టైం ఇన్ ద సిటీ లిమిట్స్లో అయితే రేపు మళ్ళీ వాళ్ళ కమిటీ మీటింగ్ వేసుకొని ఏదైతే మొత్తం కమిటీ మెంబర్ దాంట్లో కూడా మళ్ళీ తగ్గించేదానికి కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఒక వాయిస్ ఓవర్ అయితే మినిస్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ప్రజలు గమనించాలి. దీనివల్ల అయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు కావచ్చు, లేకపోతే మన రోజు జీవనాధారం కావచ్చు, అంటే ఛార్జెస్ పెరగడం వల్ల ఏంటంటే క్రైమ్ కూడా తక్కువ జరిగేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి దీనిపైన ఎటువంటి ప్రభావం ఉండకపోవచ్చని నా యొక్క అభిప్రాయం అండి. అయితే చూసుకున్నట్లయితే ఈ భూ విలువలన్నీ కూడా పెరిగినప్పటికీ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ అనేక మంది ప్రజలు మాత్రం ఈ భూ విలువలు పెరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ భూ విలువలు పెరగడంతో మంచి జరుగుతుందే తప్ప ఎటువంటి భారం ఉండదంటూ కూడా అనేక మంది ప్రజలు వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. ఓవర్ టు స్టూడియో.